మహాశివరాత్రి పండుగ సందర్భంగా కడప నగరంలోని ఓం శాంతి నగర్లో ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేశారు. దేశ నలుమూలలో ఉన్న జ్యోతిర్లింగాల దర్శనాలకు పేద ప్రజలు ఖర్చు పెట్టుకుని దర్శనాలకు వెళ్లలేరని, అందుకోసమే ఈ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనాలను ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి రోజున ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనాన్ని చేసుకుంటే సకల ప్రాప్తి కలుగుతుందంటున్న ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అక్కయ్యతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కడప నగరంలోని ఓం శాంతి నగర్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం అక్కయ్య ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు ఏర్పాటు చేశారు? భక్తులకు ఎలాంటి పిలుపునిస్తున్నారు? అందరికీ నమస్తే. అందరికీ భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఎందుకంటే అన్ని పండుగల్లోకెల్లా మహాపర్వదినం మహాశివరాత్రి. అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో. అయితే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ జ్యోతిర్లింగాలను అంత ఖర్చు పెట్టుకొని అంత దూరాల వరకు వెళ్ళి దర్శనం చేసుకోలేరు, వాళ్ళ యొక్క స్తోమత ఉండదు. కాబట్టి అక్కడ జ్యోతిర్లింగాల్లో ఏవైతే టెంపుల్లో ఏ విధంగా సెట్టింగ్ ఉందో అదే విధంగా ఇక్కడ మన ఓం శాంతి నగర్లో ఓం శాంతి భవనం నందు ఆ జ్యోతిర్లింగాలు అక్కడ ఎలా ఉన్నాయో అక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ద్వాదశ జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకుంటే జన్మ ఎంతో కూడా శ్రేష్టంగా అవుతుంది, ఎంతో పుణ్యం లభిస్తుందని అంటారు. కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదాలు, వారి యొక్క శక్తి అన్నీ కూడా మనకి లభిస్తాయన్నమాట. ప్రధానంగా మహాశివరాత్రి పండుగ యొక్క విశిష్టత ఏంది? ఆ మహాశివరాత్రి రోజున భక్తులు జాగారం చేస్తారు కదా, దీని రహస్యం ఏంది? ఈ మహాశివరాత్రి రోజున విశేషంగా ఉపవాసము జాగరణ చేస్తారనమాట. అంటే ఉపవాసం అంటే అందరూ సాధారణంగా నిర్జలంగా అంటే ఏమి తాగకుండా ఏమి తినకుండా ఉంటారనమాట. కానీ ఇక్కడ ఆ పరమశివుడు చెప్పేటువంటి ఉపవాసం యొక్క యథార్థమైన రహస్యం ఏంటంటే ఉప అంటే సమీపంగా, వాసము అంటే నివసించడం, అంటే భగవంతునికి సమీపంగా వారి మనస్సుకి దగ్గరగా ఉండడమే నిజమైన ఉపవాసం. అంటే భగవంతుని యొక్క స్మరణలో భగవంతుని తలుచుకుంటూ మనం ఉంటే అదే నిజమైన ఉపవాసం. ఇది మనం ప్రతిరోజు చేయొచ్చు, ప్రతి సెకండ్ కూడా ఉపవాసం ఉండొచ్చు. అప్పుడే మనకి పుణ్యం అనేది లభిస్తుంది, భగవంతుని యొక్క శక్తి లభిస్తుంది. అలాగే జాగరణ అంటే కేవలం మనం రాత్రి ఏదైతే నిద్రపోతామో దాన్ని త్యాగం చేయడం కాదు. నిజమైన జాగరణ అంటే మన ఆంతరికంలో ఇన్నర్ మన లోపల ఉన్నటువంటి చెడు గుణాల నుంచి మన జాగరూకత స్థితిలో ఉండాలన్నమాట, అప్రమత్తంగా ఉండాలి. ఇదే నిజమైన జాగరణ అన్నమాట. అజ్ఞాన నిద్ర నుంచి మనం మేల్కోవాలి. ఇది దీనికి భగవంతుడు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యం. ప్రధానంగా మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా భక్తులు ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడం అంటే ఏంటంటే భగవంతుణ్ణి యథార్థ రూపంలో దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మనం భగవంతుడు ఆ పరమశివుణ్ణి మనం శివలింగ రూపంలో పూజిస్తున్నాం, జ్యోతిర్లింగం అని అంటున్నాం. అంటే భగవంతుడు జ్యోతి స్వరూపుడు, ఆ పరమశివుడు జ్యోతిర్బిందు స్వరూపుడు అనమాట. లింగం అంటే చిహ్నం, ఆ పరమశివునికి చిహ్నంగా మనం లింగాకృతిని మనం పెట్టి ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకున్నట్లయితే భగవంతుడి నుంచి మనకు సర్వ ప్రాప్తులు, సర్వ ఖజానాలు, సర్వశక్తులు అంటే ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం A to Z అన్నీ కూడా లభిస్తాయి. మన కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. మన చింతలు, బాధలు ఏవైతే మనం ఒక ఆధారం కోరుకుంటాం అది భగవంతుడి నుంచి మనకి లభిస్తుంది అనమాట. ప్రధానంగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎందుకు ఏర్పాటు చేసి ప్రతి ఏటా కూడా మీరు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఈ ఏటా జ్యోతిర్లింగాలను భక్తులకు ఎలాంటి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు? అంటే ఈ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేయడంలో అంతరార్థం ఏంటంటే యోగేశ్వరుడైనటువంటి ఆ పరమశివుడు నేర్పించేటటువంటి రాజయోగాన్ని ప్రతి ఒక్క మనిషి ప్రజలు తెలుసుకొని
వారి జీవితంలో ఉన్నటువంటి టెన్షన్స్, కష్టాలు, బాధల నుంచి విముక్తి అవ్వడానికి ఇక్కడికొచ్చినటువంటి భక్తులందరికీ కూడా మెడిటేషన్ గురించి కూడా అవేర్‌నెస్ తీసుకొస్తున్నాం అనమాట. ఈ సోమవారం తర్వాత అంటే నెక్స్ట్ మంగళవారం నుంచి ఒక 3 రోజుల పాటు ఈ శిక్షణా శిబిరం కూడా మెడిటేషన్ యొక్క శిక్షణా శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట. అంటే భగవంతుడిని దర్శనం చేసుకోవడం అంటే భగవంతుడిని యథార్థంగా తెలుసుకోవాలి. అలాగే మన మనస్సు, బుద్ధిని భగవంతునితో కనెక్ట్ చేసినప్పుడు వారి నుంచి మనకు శక్తి లభిస్తుందనమాట. కడప జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కడప నగరంలోని ఈ ఓం శాంతి నగర్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని చెప్పి యావత్తు భారతదేశంలో ఉన్న శివాలయాలకు భక్తులు దూరాభారం వెళ్ళలేని పరిస్థితి ఉందని, అందుకోసమే ఇక్కడ ప్రత్యేకంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని చెప్పి భక్తులు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే సకల పాపాలు తొలగి అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి పిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం అక్కయ్య తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సాతో షబీర్ శ్రేష్ఠ టీవీ సుమడి కడప అన్నమయ్య జిల్లా.